మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనగామ జిల్లాలో దారుణం జరిగింది. ఓబుల కేశవాపురం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి, మాధవి భార్యాభర్తలు. వారిద్దరికి పిల్లలు ఉన్నారు. ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా వాగ్వాదం జరిగింది. ఆవేశంలో ఉన్న మహేందర్ రెడ్డి మాధవి మీద దాడికి పాల్పడ్డాడు. ఆమె కాళ్ళు చేతులు విరిచేసి ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం నాతో పాటు జూమ్ కాల్లో రెడీగా ఉన్నారు మాధవి తమ్ముడైన లక్ష్మణ్. వారితో మాట్లాడదాం, అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే లక్ష్మణ్. లక్ష్మణ్, ఇప్పుడు మీరు మాధవితో పాటు హాస్పిటల్లో ఉన్నారు కదా, ఆమె పరిస్థితి ఎలా ఉంది? ట్రీట్మెంట్ ఏం జరుగుతోంది? ఆపరేషన్ జరుగుతుంది మేడం. 2 కాళ్ళు ఇరిగిపోయాయి. ఒక కాలు అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది. రాడ్ వేయాలని చెప్పారు. ఎందుకు గొడవ జరిగింది? ఇంత తీవ్ర స్థాయిలో కొడుతూ భార్య కాళ్ళు చేతులు విరిచేస్తున్నా మాధవి ప్రతిఘటించలేకపోయిందా? ప్రకారం చేశారు మేడం. ఊర్లో ఒకదాన్నే మాట్లాడతాం, సెటిల్మెంట్ చేస్తామని చెప్పేసి ఒకదాన్నే రమ్మని చెప్పారు. మమ్మల్ని ఎవరు రావద్దని చెప్పేసి బయటే ఉన్నాం మేము. ఒక 10 మినిట్స్ గ్యాప్ లోనే ఇదంతా జరిగిపోయిందండి. నిన్న ఈవినింగ్ జరిగింది ఇదంతా. ఆదివారం భర్త ఒక్కడే ఆమె మీద దాడికి పాల్పడ్డా, లేదంటే ఇంకా ఎవరైనా ఉన్నారా? భర్త ఒక్కడే మేడం. అది ఇంకా ఉన్నది కానీ వాళ్ళ మహేందర్ రెడ్డి వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి, వాళ్ళ బావ జలంధర్ రెడ్డి, వీళ్ళందరూ ప్లాన్ ప్రకారం చేసి మా అక్కను ఒక్కదాన్ని పిలిచి ఇలా చేశారండి. మహేందర్ రెడ్డి ఏం చేస్తుంటాడు? వాళ్ళిద్దరికి పెళ్ళయి ఎంత కాలం అయింది? మహేందర్ రెడ్డికి పెళ్ళయి 8 ఇయర్స్ అవుతుంది మేడం. 8 ఇయర్స్ బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటి నుంచి మొన్నటి వరకు మా ఇంటికి పంపించలేదండి. ఇప్పుడు మొన్న మే 23rd రోజు గొడవ అయితే అప్పుడు వచ్చేసింది మా ఇంటికి. అప్పటి నుంచి ఇంకా ఆయన కక్ష పెట్టుకొని చంపేయాలని ట్రై చేస్తున్నాడండి మా అక్కని. మహేందర్ది లవ్ మ్యారేజ్ అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఎందుకు మొదలయ్యాయి? ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కదా. క్యాస్ట్ ఫీలింగ్ తోనా? అంటే కులం అన్ని తెలిసే పెళ్లి చేసుకున్నాడు కదా మహేందర్ మేడం. కులం అన్ని తెలిసే కదా ప్రేమ పెళ్లి చేసుకున్నది. అవును మేడం, కులం అన్ని తెలిసి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎందుకో మరి ఇప్పుడు నా కులం తక్కువ దాను అని చెప్పేసి అలా మాట్లాడి ఇలా చేశారు మేడం. మరి వాళ్ళిద్దరి మధ్య ఇంకా వేరే వాళ్ళకి సంబంధించిన ఇష్యూ నడుస్తోంది. వివాహేతర సంబంధమే దీనికి కారణం అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మీరేమంటారు? అవును మేడం, వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నామండి. అది అడిగినందుకే ఇప్పుడు మా అక్కని ఇలా ఆమె గురించి మా అక్కని కొట్టేసి పిల్లల్ని చంపేస్తానని బెదిరించి పిల్లల్ని చంపేస్తానని చెప్పేసి కార్ లో తీసుకుని అడ్డు వచ్చిన వాళ్ళని కార్ తో గుద్దుకుంటూ తీసుకెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు పిల్లలిద్దరూ అతనితోనే ఉన్నారు కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు అంటున్నారు. మరి పోలీసులకి మీరు కంప్లైంట్ చేశారా? చేశాం మేడం, పోలీస్ కి కంప్లైంట్ చేశాము. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అట్లు ఫోన్ ట్రాక్ చేయలేదు కానీ ఫోన్ ఆఫ్ లో ఉంది మేడం. పిల్లలు అలాగే మహేందర్ రెడ్డి ఎక్కడ ఉన్నారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ అక్క మంజుల వాళ్ళ ఇంట్లో ఉన్నారని మేము అనుకుంటున్నామండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటికి కూడా రావట్లేదు. ఒకవేళ మీడియాతో కెమెరా తోటి వాళ్ళ ఇంటికి వెళ్తే మనకి ఏమన్నా అవకాశం దొరుకుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలు నిన్నటి నుంచి తిన్నారో ఉన్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అన్నం కూడా పెట్టడండి ఆయన, పిల్లలకి అన్నం కూడా పెట్టడం. మరి మహేందర్ తరఫు బంధువుల్ని ఎవరినైనా మీరు కాంటాక్ట్ చేశారా? ఫోన్లు చేయడం గానీ లేదంటే ఎవరితోనైనా మాట్లాడించడం లాంటివి చేశారా? వాళ్ళు ఎవరు కాంటాక్ట్ లో లేరు. మొన్నటి వరకు మాట్లాడతామని చెప్పిన వాళ్ళు ఈ రోజు వరకు కాల్ చేయలేదు. ఇప్పుడు మాధవి గారి కాళ్ళు చేతులు ఒక వ్యక్తి విరిచేయడం ఏంటి? మరి ఆవిడ అతన్ని అడ్డుకోలేదా? అంటే అది చెప్పడానికి ఏంటంటే ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు అడిగినందుకు నువ్వు చస్తావా, నన్ను చంపేయమంటావా అని చెప్పేసి బెదిరించాడండి. నేను చంపేసైనా సరే నేను 30-40 లక్షలు ఇచ్చి నేను బయటకు వస్తా, బెయిల్ మీద తెచ్చుకుంటా అని చెప్పి. అంటే ఈమెని అడ్డు తొలగించుకొని ఇంకొకరిని తన జీవితంలోకి ఆహ్వానించాలి అనే ఆలోచనలో ఉన్నాడా అతను? ఉండదు కదండి, వీళ్ళిద్దరిని తొలగించుకొని ఉండొచ్చని ఇదంతా ప్లాన్ చేశాడండి. ఇది స్కెచ్ చేసింది దగ్గర 1 మంత్ నుంచి 2 మంత్స్ నుంచి స్కెచ్ చేసి చేశాడండి ఆయన. ఇప్పుడు అతనికి అతని తల్లిదండ్రులు అలాగే కుటుంబ సభ్యులు సపోర్ట్ చేస్తున్నారా? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు లేరండి. వాళ్ళ అక్క వాళ్ళ బావ చెప్పినట్టు ఉంటాడు. అంటే వాళ్ళ అక్క వాళ్ళ బావ కూడా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క బావ చెప్పినట్టు వింటాడు. ఇప్పుడు తమ్ముడు అక్క బావ ఇప్పుడు సొంత భార్యని చంపేసి వచ్చేసాయని ఇలాంటివి చెప్తూ ఉంటారా? క్యాస్ట్ ఫీలింగ్ మేడం వాళ్ళకు కూడా. మాదేం తక్కువ కులం వాళ్ళది ఎక్కువ కులం అని చెప్పేసి నువ్వు కులం తక్కువ దాని అని చెప్పేసి ఇదంతా ప్లాన్ చేసి మా అక్కని చంపడానికి ట్రై చేశారండి. కులాంతర ప్రేమ వివాహం చేసుకొని 8 ఏళ్లైంది. 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉన్నారు మేడం. 8 ఏళ్ళ నుంచి ఈ రోజు వరకు మేము అడగలేదు.
చిన్న చిన్న గొడవలన్నీ ఇంకా 3 పిల్లల మధ్య చిన్న గొడవలు కామన్ అనుకున్నాను. మరి ఇంత పెద్ద గొడవ ఉంటదని మేము అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు. మేము మా అక్కలకి ఈ రోజుకి మాకు మా అమ్మ నాన్న వాళ్ళే. వాళ్ళు లేకపోతే మేము లేమండి. కానీ వాళ్ళే ఇలాంటి మా అక్కని కాకుండా ట్రై చేస్తున్నాడు. అసలు మహేందర్ రెడ్డి ఏం పని చేస్తుంటాడు? మొబైల్ రిపేరింగ్. మొబైల్ రిపేరింగ్ షాప్ ఉందా? హైదరాబాద్ రిపేరింగ్ మొబైల్ షాప్ అండి. మొబైల్ షాప్. రిపేర్ షాప్ కేపీహెచ్ రాజగ్రామారం ఒకటి. అడ్డొచ్చిన మా అమ్మని, మా అన్నయ్యని, మా అక్క వాళ్ళని కారుతో గుద్దుకుంటూ మా అమ్మని కొట్టి నోటికి ఎంత బూతు మాట వస్తే అంత బూతు మాట మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అంటే ఈ దాడికి పాల్పడుతున్న సమయంలో మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మ వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. మా అమ్మ ఒక్కతే ఉందండి. మా అన్నయ్య, మా అక్క వాళ్ళందరూ కొంచెం ఒక 150 మీటర్స్ దూరంలోనే ఉన్నారు. ఏదన్నా అయితే మేము వచ్చేస్తాం అన్నట్టు ఒకదాన్ని పంపించడం ఇష్టం లేక మేమందరం కలిసి దూరంలోనే ఉన్నాం, డిస్టెన్స్ లోనే ఉన్నాం, దగ్గరకు కూడా వెళ్ళలేదు. మరీ దగ్గరకు ఉంటే బాగోదేమని ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదండి. వచ్చాడు, ఇది బేస్బాల్ స్టిక్ అండి అది. ఆ బేస్బాల్ స్టిక్ తో కొట్టాడు, స్విచ్ తో తలపల కొట్టాడు. స్విచ్ తీసుకొని వచ్చాం, ప్రీ ప్లాన్ గా వచ్చాడండి ఆయన. వచ్చే దారిలో బేస్బాల్ స్టిక్ కొనుక్కొని హైదరాబాద్ నుంచి వచ్చి కొట్టి 2 కాళ్ళు, చెయ్యి వేలు లేదండి, చూపుడు వేలు లేదు, అయ్యో, విరిగిపోయిందండి మొత్తం. ఈ నరాలన్నీ కట్ అయిపోయినాయి. ఫోటోస్ పంపించాను చూడండి మేడం. చూశాను. అసలు ఆ వీడియోస్ చూడడానికి కూడా నాకు చాలా బాధేసింది. అసలు ఆమె పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఆ అనిపించింది. పిల్లలు ఎక్కడున్నారు అంటే వాళ్ళ అక్కని బావని పట్టుకుంటే ఆ పిల్లలు ఎక్కడున్నారని బయటకు వస్తారు మేడం. పిల్లలకైతే పిల్లలు ప్రాణహాని కావాలి. ఏమీ లేదు కదా? పిల్లల్ని బాగా చూసుకుంటాడా మహేందర్? చంపేస్తానని చెప్పేసి బెదిరించి తీసుకెళ్లిపోయాడు మేడం. పిల్లల్ని కూడా మా పెద్దక్కకి చంపేస్తానని. మా పెద్దక్కకి ఎదురయ్యి మీ చెల్లెని చంపేశాను, పిల్లల్ని కూడా చంపేస్తాను, తీసుకెళ్లి చెరువులోనో దేంట్లోనో వేసేస్తాను అని చెప్పేసి బెదిరించుకుంటూ వెళ్ళిపోయాడు మేడం. ఇప్పుడు అడ్డొచ్చిన వాళ్ళతో కార్తో గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు మేడం. ఇప్పుడు మీ అక్క మాధవి ఏమంటున్నారు? ఇక మీదట సర్జరీ జరిగి ఆమె హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక మరి అదే భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నారా? లేదంటే పోలీస్ కేసు పెట్టి అతన్ని కటకటాల వెనక్కి పంపించాలనే ఆలోచన ఉందా? కటకటాలు ఎన్నికి పంపించాలి మేడం. ఆయన్ని కటకటాలు ఎన్నికి పంపించాల్సింది. వాళ్ళ అక్కని వాళ్ళ తమ్ముడిని కూడా వదిలేదు లేదు మేడం. వీళ్ళు ముగ్గురు ప్లాన్ తోనే చేశారు వాళ్ళు. ఇట్లాంటి మా అక్కకి కాకుండా ఇంకే ఆడబిడ్డకి జరగకూడదు మేడం. నా అక్కనే కాదు ఇంకే ఆడబిడ్డ కూడా జరగకూడదు. మరి అంత కిరాతకంగా ఉంటారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే గతంలో ఎప్పుడైనా ఇలా గొడవలు జరిగాయా? లేదంటే ఇదే మొదటిసారా? ఏం లేదు మేడం. పిల్లలు పుట్టేంత వరకు బాగున్నారు మేడం. వాళ్ళ పెద్దక్క ఎప్పుడైతే ఆయనతో మాట్లాడుతుందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మంజుల అనే ఆమె ఎప్పుడైతే మహేందర్ రెడ్డితో మాట్లాడుతుందో అప్పటి నుంచి మళ్ళీ గొడవలు స్టార్ట్. ఇప్పుడు మన మంజుల అనే భార్యని ఆమె మొత్తం కొడితే రేపు షూటింగ్స్ పోలీస్ కేసు అవుతుంది, మనం కూడా జైలు పాలు అవ్వాల్సి వస్తుందనే భయం లేదా వీళ్ళలో? లేదు మేడం. చెప్పాను కదా మేడం, జైలుకి వెళ్ళి చంపేసి 40 లక్షలు కానీ 50 లక్షలు కానీ లంచం ఇచ్చి బయటకు వచ్చేస్తా అనేసి గట్టిగా బెదిరిస్తున్నాడు ఆయన. నా దగ్గర ఆస్తి ఉంది, నీ ఆస్తితో నేను ఏమైనా చేయగలను, అంటే ఆస్తి ఉంటే అంత ఏమైనా డబ్బున్న ప్రాణం కూడా వ్యక్తి ఆయన? అంత డబ్బు ఏం లేదండి. అప్పు చేసి ఇల్లు కొన్నాడు అక్కడ హైదరాబాద్ లో. హైదరాబాద్ లో కూడా ఇళ్ళున్నాయి. 2 ఇల్లు ఉన్నాయి మేడం హైదరాబాద్ లో. జనగంలో ఒక స్థలం ఉంది, ఒక ఇల్లు ఉంది మేడం. మాకు పిల్లలు ముఖ్యం మేడం. పిల్లలు కావాలి. పిల్లలు ఎక్కడున్నా సేఫ్ గా ఉంటే మాకు అదే చాలు. మా దగ్గరికి రావాలి సేఫ్. మరి మంజుల అనే ఆమెకి మీరు ఫోన్ కాల్ ట్రై చేశారా లేదా? మా ఎత్తట్లేదు మేడం. మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఆయన చంపేసుకోమని బెదిరిస్తున్నారు మేడం. మమ్మల్ని బెదిరిస్తున్నారు మళ్ళీ. మాకే రాంగ్ కాల్స్ వస్తున్నాయి, మాకే అన్ని రాంగ్ కాల్స్ చేసి చెప్తున్నా ఉంటున్నారు. మాకు ఇంకా ఓపిక అయిపోయింది మేడం. న్యాయం కోసం వెళ్తాం, ఏం జరుగుతుందో ఇంకా దేవుడికి తెలియాలి. కానీ మంజుల వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం కెమెరాస్ తోని మంజుల వాళ్ళ ఇంటికి వెళ్తే పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలిసిపోద్ది మేడం. వాళ్ళ అక్కని బావని పట్టుకుంటే పిల్లలు ఎక్కడ ఉన్నారని దొరికిపోతారు. పిల్లలు సేఫ్ గా ఉంటే చాలు మేడం. వింటుంటేనే చాలా బాధగా అనిపిస్తోంది లక్ష్మణ్. నిజమే, మీరన్నది కరెక్టే. మాధవికి జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదు. ప్రేమ వివాహం చేసుకున్నాడు, కులాంతర వివాహం, కులం ఏంటో తెలుసుకుని కూడా చేసుకున్నాడు. మళ్ళీ ఇంకొక ఆడ మనిషి ఆయన జీవితంలోకి వచ్చేసరికి ఇప్పుడు మీ అక్కకి సంబంధించిన కులం గుర్తొస్తుంది. ఏది ఏమైనా సరే మహేందర్ రెడ్డి చేసింది చాలా తప్పు. పోలీసులు ఖచ్చితంగా న్యాయం చేయాలి. ముఖ్యంగా ఆ ఇద్దరు పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని జరగకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీద ఉంది. మాధవి గారి ఆరోగ్యం జాగ్రత్త. థ్యాంక్ యూ లక్ష్మణ్. థ్యాంక్ యూ మేడం.